మొన్న మోదీ గారు రష్యా వెళ్ళారు. దాని తరువాత కొద్ది రోజులకు ఈయన యుక్రెయిన్ వెళ్ళారు. వెళ్ళినప్పుడు మీరు ఒక విషయాన్ని గమనించాలి. అక్కడ ఏంటంటే జెలెన్స్కీని కలిసి మాట్లాడుతున్నప్పుడు ఆ జెలెన్స్కీ షోల్డర్ మీద ఈయన చేతులు వేయడం, వేసి చాలా ఆప్యాయతతో చాలా ప్రేమగా అతనితో మాట్లాడడం. మీరు ఇదే విషయాన్ని మీరు గమనించారనుకోండి, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఈయన యుక్రెయిన్ వచ్చినప్పుడు కూడా జెలెన్స్కీతో మాట్లాడుతున్నప్పుడు ఇలాగే ఆ షోల్డర్ మీద చేతులు వేసి మాట్లాడడం. అంటే ఆ సిచ్యువేషన్ మీరు చూసారనుకోండి, అంటే ఆ సన్నివేశం ఎలా ఉంటుందంటే జెలెన్స్కీ ఏదో వీళ్ళని ఒక ఫాదర్లీ ఫిగర్ లాగా, మీరు మా తండ్రి లాంటి వాళ్ళండి మోదీ గారు, మీరు మా నాన్నగారు లాంటి వాళ్ళండి అంటూ వీడు మాట్లాడడం, చాలా వినయంగా ఉండడం, వీళ్ళేదో తండ్రిలాగా అలా షోల్డర్ మీద వేసి మాట్లాడడం. సో ఇది జెలెన్స్కీ మీకు ఎప్పుడు ఫాలో అవుతున్న ఒక ట్రిక్. అంటే అతను వెళ్ళి పొట్టిగా ఉంటాడు కదా, వీళ్ళతో చాలా ఇదిగా ఉన్నట్టు ఉంటాడు, వెంటనే వీళ్ళు కూడా మా పిల్లాడే కదా అన్నట్టుగా ఒక పిక్చర్ అక్కడ క్రియేట్ అవుతుంది. చూడండి, ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, మీకు జెలెన్స్కీ తాను అడిగింది ఎవరైనా ఇవ్వకపోతే, అంటే అతనికి ఎంత పవర్ అంటే, ఒక అమెరికా అనండి, జర్మనీ అనండి, యూకే, నాటో దేశాలు వీళ్ళని డైరెక్ట్గా తిడతాడు. నేను ఇన్ని ఆయుధాలు అడిగాను, ఇంత డబ్బు అడిగాను, మీరు ఇవ్వరా? మీకు ఆ మాత్రం బాధ్యత లేదా? మీరు అంతంత పెద్ద పదవుల్లో ఉన్నారు కదా, నాకు సహాయం చేయాలి కదా, ఏం పీకుతున్నారు మీరు అక్కడ? డైరెక్ట్గా తిడతాడు. నాటో చీఫ్ ముందే తిడతాడు. వెంటనే వాళ్ళు అయ్యో బాబు చాలా ఇబ్బంది పడుతున్నాడు, బాబు అలిగాడు, సో బాబును మనం కన్విన్స్ చేయాలి, అలా కాదరా నాన్న, నీకేం కావాలో చెప్పు అంటూ వీళ్ళు ఆయుధాలు, డబ్బు ఇదే తీరండి. గత 3 ఏళ్ల నుంచి వాడు ఎవరిని తిట్టాలనుకో డైరెక్ట్గా తిట్టేస్తాడు. వాళ్ళు కూడా ఎక్కడ కోపం చేసుకోరు. అరే నన్ను ఇలా అనేసేవే, ఎవరు ఫీల్ అవ్వరు. వాడు అడిగిందల్లా ఇస్తూ ఉంటారు. ఏంటి ఇదంతా? ఒక పెద్ద డ్రామా, ఒక పెద్ద కుట్ర. అందులో భాగంగా అంటే మోదీ గారు మరి ఎందుకు అతని షోల్డర్ మీద చేతులు వేశారనేది నాకైతే ఒక పెద్ద మిస్టరీ అండి. కానీ చూడండి, అలెగ్జాండర్ పోలిష్చుక్ అని ఒక పనికి మాలిన యుక్రెయిన్ అంబాసిడర్ ఇక్కడ ఉన్నాడు. ఇతను హిందుస్థాన్ టైమ్స్కి ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. అంటే ఈ విషయం అంతా ఏంటంటే మీరు గమనించాలి. మీరేదో చాలా పవర్ఫుల్ కంట్రీ అంటారు, గ్లోబల్ సౌత్ వాయిస్ అంటారు, చాలా గొప్పగా చెప్పుకుంటారు కదా. మీకు యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో రిఫార్మేషన్లో మీకు కొత్తగా పర్మనెంట్ సీటు కావాలి అని మీరు కోరుతున్నారు కదా. మీరు ఇప్పటివరకు చేసిందేంటి? అసలు మీ వర్త్ ఏంటి? మీ కెపాసిటీ ఏమిటి? మీ కెపాసిటీని మీరు చూపించాలి అనుకోండి. ఇక్కడ భారత్లో రష్యా యొక్క అధికారులను పిలిపించండి, ఇక్కడ పీస్ ఫార్ములా అనే దాన్ని ఎగ్జిక్యూట్ చేయండి. ఇది చేసినప్పుడు మేము ఒప్పుకుంటాం. అంటే జెలెన్స్కీ అక్కడ ఒక్కొక్కరిని ఎలా తిట్టి అలిగి వాళ్ళ చేత పనులు చేయించుకుంటున్నాడో, సిమిలర్గా ఈ పోలిష్చుక్ అనబడే వాళ్ళ రాయబారి ఇదే టాక్టిక్స్. మీరు రష్యా వెళ్ళారండి, పుతిన్ గారిని కలిశారు, అలా ఆలింగనం చేసుకున్నారు, గొప్పగా ఉంది. మళ్ళీ యుక్రెయిన్ వెళ్ళారు, మా జెలెన్స్కీని కూడా కలిశారు కదా. మరి ఇంత పవర్ఫుల్ కంట్రీ ఎవరు చెయ్యలేనిది మేము చేసామని అంటున్నారు కదా. మరి ఇవాళ చేసి చూపించండి. మీరు ఈ పీస్ సబ్మిట్లో మీరు మీడియేటర్గా, అంటే మీరు కొరియర్ కాదండి. అంటే యుక్రెయిన్ వెళ్ళారు, వెంటనే అజిత్ దోవెల్ గారు వచ్చి మీకు రష్యా అధ్యక్షుడు పుతిన్ని కలిసి, అయ్యా మోదీ గారు జెలెన్స్కీ మాట్లాడుకున్నారు, నేను అక్కడే ఉన్నాను, మొత్తము కూడా విన్నాను. ఇది కొరియర్ చేసే పని అండి, మీడియేషన్ కాదు. ఇవాళ మీరు మీడియేషన్ చెయ్యండి. మా యుక్రెయిన్ని, రష్యాను ఒక దగ్గర కూర్చోబెట్టండి. ఈ పీస్ సబ్మిట్ అనే దాన్ని సక్సెస్ఫుల్గా మీరు ఎగ్జిక్యూట్ చేయండి. అప్పుడు యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో పర్మనెంట్ సీటు కోసం వాళ్ళు కాదు, మేము మీకోసం నిలబడతాము. నువ్వేమో ఇంత దేశము, నీకు ఎటువంటి చిత్తశుద్ధి ఉండదు. అంటే ఇదంతా ఏంటంటే చైనా వాడిని మనం ఎలా లొంగ తీసుకున్నాం. అజిత్ దోవెల్ గారు మాస్కో వెళ్ళడము, పుతిన్ గారిని కలవడము, అక్కడ వ్యాంగీని కలవడము, నెక్స్ట్ డే వార్తలు ఏమిటి? 4 కీలకమైన ప్రాంతాలు లడాఖ్లో, అక్కడ నుంచి చైనా వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. ఇక్కడ చిత్తశుద్ధి, ఈ మాట ముఖ్యమండి. మనము 21 కమాండర్ లెవెల్ మీటింగ్స్లో పాల్గొన్నాం. చైనా వాడి మీద ఎంత ప్రెషర్ తీసుకొచ్చామో వాడికి తెలుసు. సో మనము ఒక యుద్ధమే లేకుండా ఒక నెగోసియేషన్ని నమ్ముకొని డైలాగ్ అండ్ డిప్లొమసీ అంటారు. మొన్న జయశంకర్ గారు మాట్లాడతారు, ఇలా కాదండి,
ఇది ఇలా జరగదు. ఎవరి ముందు? జర్మనీ యొక్క ఫారిన్ మినిస్టర్ బార్బోక్ ఆవిడ ముందు చెప్తున్నారు, అమ్మ మీరేదో స్విస్ సబ్మిట్ అన్నారు, పొలోమంటే అందరూ వెళ్ళారు కదా, అక్కడ రష్యా వాళ్ళు లేరే. రష్యా వాళ్ళు లేకుండా అంటే మీరు నెగోసియేషన్స్ అన్నప్పుడు ఇద్దరు ఉండాలి కదా, డైలాగ్ అన్నప్పుడు ఇద్దరు ఉండాలి, డిప్లొమసీ అన్నప్పుడు రష్యా వాళ్ళని పిలవాలి కదా. వాళ్ళని పిలవకుండా మీకు మీరే కూర్చొని ఏదేదో మాట్లాడేసి ఫైనల్గా రష్యా వాళ్ళు లొంగడం లేదంటే అదేమైనా చిన్న దేశమా? ఏమైనా బంగ్లాదేశా, పాకిస్తానా, శ్రీలంకనా? రష్యాను మీరు ఇలా లొంగ తీసుకోగలరా? పుతిన్ గారు మీ ముందు వచ్చి తల వంచుతాడా? ఇదేమైనా జరిగే పనేనా? ఆలోచించాలి కదా. అలా లేదండి. స్విస్ సబ్మిట్ అన్నారు, వీళ్ళందరూ అక్కడ వెళ్ళి నిలబడ్డారు, చెప్పేశారు, ఓటింగ్ అన్నారు, ఇండియా అన్నారు, మేము సంతకాలు పెట్టమండి. ఎందుకు? రష్యా వాళ్ళు లేరు కదా, రష్యా వాళ్ళని చూపించండి, అప్పుడు మా సంతకాలని అడగండి అన్నాం. కాబట్టి ఇవాళ ఏం మాట్లాడుతున్నాడు? మేము ఇండియాలో పీస్ సబ్మిట్ పెట్టాలని అనుకుంటున్నామండి, కానీ మీరు ఆ కమ్యూన్లో సంతకం పెట్టలేదు కదా, ఆ అగ్రిమెంట్లో సంతకాలు చెయ్యలేదు కదా, కాబట్టి మేము మీ దేశంలో ఎలా నెగోషియేట్ చేస్తాము? చెయ్యలేం కదా. మీరు మీ వర్త్ని ప్రూవ్ చేసుకోండి. ఇక్కడ ఇది ఎలా ఉంటుందంటే ఈ యుద్ధము అనేదే ఒక బోగస్ వ్యవహారం అండి. మీకు ఉదయం వీడియోలో మాట్లాడాను, మీకు యుద్ధము కావాలి అనే యుక్రెయిన్ రష్యాతో. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు? పీస్ సబ్మిట్ అన్నారు కదా, స్విస్ సబ్మిట్ అని అంటారు దీన్నే. అంటే జెలెన్స్కీ గారు ఇచ్చిన పీస్ ఫార్ములా. ఇదేమైనా ఒక 10 కమాండ్మెంట్సా? భగవంతుడు చెప్పాడు అందరూ దీనినే ఫాలో అవ్వాలని. జెలెన్స్కీ గారు చెప్పేశారు, అద్భుతము, అందరూ సంతకాలు పెట్టండి, మొత్తం పెట్టారు, ఎవరికి వాళ్ళు డిస్పర్స్ అయిపోయి వెళ్ళిపోయారు. మనము నో అని చెప్పాం. ఈ పీస్ టాక్ అని మాట్లాడేటప్పుడు కుర్స్ అనబడే ప్రాంతంలో ఈ యుక్రెయిన్ సైనికులు ఏం చేస్తున్నారండి? 1000 మంది అక్కడ ఎందుకు వెళ్ళారు? మీకేం కావాలి? శాంతియుతమైన పరిష్కారం, డైలాగ్, డిప్లొమసీ. అప్పుడు నీ సైన్యాన్ని నువ్వు రష్యా దాకా ఎందుకు పంపిస్తావు? ఇదే చూడండి, అమెరికా, యూకే, ఫ్రాన్స్ వీళ్ళేం మాట్లాడుతున్నారు? పద నువ్వు వెళ్ళు, నీకు లాంగ్ రేంజ్ మిసైల్స్ ఇస్తాము, నేరుగా వెళ్ళి రష్యాలో మాస్కోని కొట్టు, మాస్కో మీద దాడులు చెయ్యి, మేము గ్రీన్ సిగ్నల్ ఇచ్చాము అంటే. ఇదాంటి పీస్ టాక్. పీస్ టాక్ మాట్లాడేవాడు ఇదా చేస్తాడు. ఆయుధాలు ఇస్తాము, వెళ్ళు. ఏంటి? యుద్ధం కావాలి. ఎంత పెద్ద యుద్ధము జరిగితే అన్ని ఆయుధాలను మీరు ఈ ప్రపంచానికి అమ్మవచ్చు. 50 దేశాలు, ఇప్పుడు నాటో అన్నప్పుడు 31 కంట్రీస్, ఇంకా మిత్ర దేశాలు ఉన్నాయి కదా, వాళ్ళందరూ కలిసి రష్యాతో యుద్ధము చేశారనుకోండి, ఈ 50 దేశాలు కూడా అమెరికా వద్ద ఆయుధాలు కొంటారు కదా, యుద్ధ విమానాలు కొంటారు కదా. మరి అమెరికాలో ఉండే ఈ వెపన్స్ కంపెనీస్ వాళ్ళకి ఎలాంటి లాభాలండి? భూప్రపంచంలో ఎవడు ఊహించలేడు. అలాంటి లాభాలు వాళ్ళకు వస్తున్నప్పుడు వాళ్ళు ఎందుకంటే యుద్ధాన్ని ఆపుతారు? కాబట్టి ఇదంతా ఏంటో ఒట్టి మాటలు, ఒక పెద్ద కుట్ర, ఒక స్కామ్ అండి. ఈ స్కామ్లో మనల్ని ఇరికించాలంటే ఇక్కడ మోదీ గారు ఉన్నారు, జయశంకర్ గారు ఉన్నారు, అజిత్ దోవెల్ లాంటి నిష్ణాతులు ఉన్నారు. వాళ్లకు తెలియదా? సింపుల్గా జర్మనీలో ఆయన ఒకే మాట అన్నాడు జయశంకర్ గారు, మీకు డైలాగ్ అనేది ఇంపార్టెంట్, డిప్లొమసీ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ యుక్రెయిన్ని కూర్చోబెట్టండి, ఇక్కడ రష్యా అధికారులను కూర్చోబెట్టండి, మేము మాట్లాడతాం. ఏమండి, భారత్ తలచుకుంటే 2 వారాల్లో యుద్ధాన్ని ఆపగలరండి. కానీ అక్కడ ఏంటి? ఒక కుట్ర. వీళ్ళకి యుద్ధము కావాలి. ఈ పీస్ ఫార్ములా అనేది ఒక డ్రామా, ఒక నాటకం. ప్రపంచానికి పాపం జెలెన్స్కీ గారు శాంతియుతమైన పరిష్కారం అంటున్నారు, ఈ పుతిన్ నరరూప రాక్షసుడు ఒప్పుకోవడం లేదు. చూడండి ఎంత దారుణాలు చేస్తున్నాడో. ఈ పిక్చర్ క్రియేట్ చేయడానికి వీళ్ళు ఇన్ని మాట్లాడతారు. ఇదంతా మనకు తెలియదా? మనం ఎంత పండిపోయి ఉన్నాము, ఎన్ని విషయాలను చూస్తున్నాము, మనం ఇలాంటి కళ్ళబొల్లి కబుర్లను నమ్ముతామా? కాబట్టి ఈ యుక్రెయిన్ ఆన్వాయ్, ఈ రాయబారి, వీడి యొక్క ఈ పిచ్చి కూతలు, దీన్ని మీరు గమనించారు అనుకోండి. భారత్కి ఎందుకంటే యుఎన్ఎస్సిలో పర్మనెంట్ సీట్ ఇవ్వాలి, మీరు ప్రూవ్ చేయండి అన్నారు. ఆల్రెడీ మేము చైనాతో ప్రూవ్ చేసామురా, మేము విజయాన్ని సాధించాము, ఇది నువ్వు తెలుసుకో. అంతే అంటారా? కాదంటారా? ఇలాగా జెలెన్స్కీ, యుక్రెయిన్, ఈ రాయబారి వీళ్ళ యొక్క నాటకాలను అసలు మీరు ఎలా చూస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.